నైమిసారణ్యం వైష్ణవ దివ్య దేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికి ఆరాధన జరుగుతుంది. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్లు గాని ఇక్కడ లేవు. నైమిసారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94 కిలోమీటర్లు దూరంలో ఉంది. గోమతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిసారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహాభారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిసారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిసారణ్యం. ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మదర్భతో నొక వలయము చేసి భూమిపై విడిచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిసారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణాలు వినిపించాడు. ఈ అరణ్యంలో దాదాపు 84,000 మంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు సుఖమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిసారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి ఇక్కడ. వ్యాసమహర్షి ఆశ్రమం, దదీచి ఆశ్రమంతో పాటు కొన్ని దేవాలయాలు ఉన్నాయి. పేరు వెనుక చరిత్ర. ఆదిలోకంలో లోకహితార్థమై బ్రహ్మ మనోమయమగునొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకము నుండి దొర్లించెను. నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్థం. ఆ చక్రము దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి భూమిట్ట పల్లములలో చక్రము కమ్మి విచ్చిపోయిన ప్రదేశములో నైమిస మయ్యెను. ఆ ప్రదేశములోని వనము గూడ నైమిసారణ్యమయ్యెను. వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభమయ్యే సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలి వెళ్ళండి. మనోమాయాచక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞర్హత గలది అని చెబుతాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా ఈ నైమిసారణ్య ప్రాంతంలో ఒకచోట చక్రం ఆగి విరిగిపోతుంది. చక్రం విరిగిన ప్రదేశంలో ఉద్ధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఈ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిని శక్తి రూపం అయిన లలితాదేవి ఆలయంగా పేరుగాంచింది. చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థమైంది. నిమి అంటే చక్రకైవారం అరణ్యం. అడవి చక్రం విరిగిన అరణ్యం కనుక నైమిసారణ్యంగా పేరుగాంచింది. వరాహ పురాణం ప్రకారం లిప్త కాలంలో విష్ణువు అసురులను ఈ ప్రాంతంలో సంహరిస్తాడు. నిమిషంలో అసురుల్ని సంహరించిన ఈ అరణ్యం నైమిసారణ్యంగా పేరొందినదని పేర్కొనబడింది ఇక్కడే. వ్యాసపీఠం, దదీచి కుండం ఉన్నాయి. శ్రీయాదిశంకరులు ఇక్కడి లలితాదేవిని దర్శించి లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు. నైమిసారణ్యం కొన్ని విశేషాలు. నైమిసారణ్యములో వర్ణించబడిన చెట్లు, వృక్షాలు, లతలు సరళ, తెల్ల తెగడ, కొండగోగు, ధన, ఉమ్మె అత్త, దేవదారు, చంద్ర, మామిడి, నెరేడు, వెలగ, మర్రి, రావి, పారిజాత, చందన, అగరు, పాటల కలికొట్టు, నకుల పొగడ, సప్తవర్ణ, ఏడాకుల పొన్న, పునాగ, సురపొన్న, నాగకేసర, నాగకింజల్కము, సాల, తాల తాటి, తమాలము, చీకటిమాను, అర్జున, మద్ది, చంపక, సంపెంగ. నైమిసారణ్యం ఆలయం 8 స్వయం వ్యక్త ఆలయాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీముష్ణం, సాలగ్రామం, తోతాద్రి, తిరుమల, పుష్కరం, బద్రి, నైమిసారణ్యం ఇవి స్వయం వ్యక్త ఆలయాలుగా పేరుగాంచాయి. నైమిసారణ్యం 9 తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం, సైంధవారణ్యం, జంబుకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలారణ్యం, బదిరికారణ్యం, జంగాలారణ్యం, అరుపుత్తరణ్యం, నైమిసారణ్యం ఇవి 9 తపోవనాలు. గయ క్షేత్రం చరణగయగా, బద్రిశిరోగయ,
నైమిసారణ్యం నాభిగయగా పేరుగాంచాయి. ఇక్కడ ఉన్న గోమతినది స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. ఇక్కడకు 9 కిలోమీటర్లు దూరంలో మిస్రిక్ అనే ప్రాంతంలో దదీచికుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురన వధించేందుకు మహర్షి దదీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యాడు. బాలాజీ మందిరంలో ఉన్న మాతాజీ ఆశ్రమంలో యాత్రికులకు బస, భోజన వసతులు లభిస్తాయి. శ్రీరాముడు అశ్వమేధయాగం చేసినది, లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి సీతాపురం అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్రపవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే. పరిక్రమణ నైమిసారణ్యంలో 84 క్రోసుల పరిక్రమణ అనేదొకటి అని విశ్వసిస్తుంటారు. ఫల్గుణమాసంలో ఈ పరిక్రమణలో భాగంగా భక్తులు నైమిసారణ్యంలో మొదలుపెట్టి 11 పవిత్ర క్షేత్రాలలో మజిలీలు చేసుకుంటూ మాఘమాసంలో ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద ముగుస్తారు. ఆలయానికి సంబంధించిన చక్రతీర్థం వేల సంవత్సరాలు ఋషులు, మునులు తపస్సు చేసిన తపోవనం ఇది. పరమ పవిత్రదివ్య ప్రదేశం నైమిసారణ్యం. చక్రతీర్థం ఒడ్డున చక్రత్తాళ్వారు, వినాయక, శ్రీరామ లక్ష్మణ సీత ఆలయాలు ఉన్నాయి. గోముఖి నది మార్గంలో వ్యాసఘాటుంది. మరోవైపు సుఖమహర్షి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ ఆలయం ఉంది. నైమిసారణ్యం దివ్య దేశంలోని మూల విరాట్టు దేవరాజన్ శ్రీమన్నారాయణుడు తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది. చక్రతీర్థం, గోముఖి నది, శమీతీర్థం, దివ్య విశ్రాంతి తీర్థాలలో స్నానం పవిత్రతను అందిస్తాయి. శివపురాణంలో కూడా నైమిసారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్యన నైమిసారణ్యం ఉండేది. ఫాల్గుణ మాసంలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పంచప్రయాగ, వ్యాసగడి, సూతగడి, చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచపాండవ, శంకర మందిరాలు, వటవృక్షం, గోమతి నది, దదీచి, సీతారామ ఆలయాలు ఉన్నాయి.